జాగ్రత్తగా ఉండాలండి. కొందరికి మాత్రం అది చాలా ఎక్కువ ఉంటుందండి. అతడికేమో దోమ కుట్టేసిందండి. అప్పుడు నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది అని పాట పాడుకున్నాడా అమ్మాయి? నువ్వైతే అలా పాడుకుంటావులే గాని మనోడు మాత్రం జాగ్రత్తకు కేర్ ఆఫ్ అడ్రస్ కదా. అందుకే ఏం చేశాడో తెలుసా? ఆ దోమలను చంపేశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలిసిందంటే షాక్ అయిపోతారండి బాబు. దోమల్ని బ్యాట్తో చంపాడా? అందుకే షాక్ ఎత్తిందా? ఏసావులే పంచు. ఇక ఆపితే డైరెక్ట్ గా చూపించేస్తాను. దోమలు కుడితే వచ్చే రోగాలు రకరకాలు, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇప్పుడు ఓ విచిత్రమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని దోమలు కుట్టాయి. అవి డెంగీకి కారణమయ్యే దోమలని అతనికి డౌట్. వాటిని చంపి చిన్న కవర్లో ప్యాక్ చేశాడు. డాక్టర్ సలహా మేరకు చంపిన దోమల ప్యాకెట్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. వాటిని టెస్ట్ చేయాలని కోరాడు. ఇది చూసి అధికారులు షాక్ అయ్యారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ ఘటన జరిగింది. వామన్రావు లాఖేవాడ్లో నివసించే దావలాల్ పటేల్ను దోమలు కుట్టాయి. పొరపాటున అవి డెంగీ కారక దోమలేమో అన్నది అతడి అనుమానం. అందుకే టెన్షన్ పడ్డాడు. వాటిని చంపి ఓ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశాడు. దావలాల్ పటేల్ ఫస్ట్ ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. చంపిన దోమలని చూపించాడు. ఆ దోమలు డెంగీ వ్యాపించేవి కావచ్చంటూ తన అనుమానాన్ని డాక్టర్తో చెప్పాడు. ఆ దోమలని పరీక్షిస్తే తెలుస్తుందని డాక్టర్ సలహా ఇచ్చారు. దావలాల్ పటేల్ దీనిని సీరియస్గా తీసుకుని సామాజిక కార్యకర్త విజయ్ సోనా, కార్పొరేషన్ ప్రతిపక్ష నేత ఆకాష్ తివారీతో కలిసి రాయ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి హెల్త్ ఆఫీసర్ని కలిశాడు. దోమలున్న కవర్ను ఆ అధికారికి అందించాడు. అవి డెంగీ వ్యాపించే దోమలో కావో తెలుసుకుని చెప్పాలన్నాడు. అంతే, ఆ ఆఫీసర్ షాక్ అయ్యారు. ఆ తర్వాత దోమలను పరీక్షించి అవి మామూలు దోమలే అని తేల్చి చెప్పారు. అప్పుడు మన పటేల్ హమ్మయ్య అనుకున్నాడు.